ఒక ఆంధ్రప్రదేశ్ కొట్టుకపోతుంది కాంగ్రెస్ అని తెలిసి కూడా ఒక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చినందుకు వాళ్ళు ఇచ్చిర్రు. లైవ్ లో విశాఖ స్టీల్ కార్మికులు ఇంకా రోడ్ల మీద కూర్చున్నారు. ముగ్గురు 3 పార్టీల హీరోలు, ఇన్ని పాత్రలు, ఇన్ని నాటకాలు, ఇన్ని మాట, ఇంత అన్యాయం అండి, ఇంత దారుణం అండి. ఈ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు చేసుకుంటలేరు? కులాల మీద రాజకీయాలు చేస్తున్న ఆ నాయకులు కులపిచ్చిలో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ నాయకులకు పట్టం కడుతున్నారు. మీ జీవితాలు మీరు చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ కార్మికుల రోడ్ల మీద అరే ఆనాటి 60 సంవత్సరాల్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఆ చరిత్ర ఎందుకు మర్చిపోయారు? అట్లా సాధించుకున్న ఆ హక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురు నాయకులను ఎందుకు మీరు నిలదీస్తలేరు? చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ గారు ఎంపీలు ఏం చేసిర్రు? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు ఉన్నారు, ఆయన ఎంపీలు ఏం చేసిర్రు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో? ముగ్గురు ముఖ్యమంత్రుల ఆట ఏంది, డ్రామా ఏంది అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. పరిశుభ్రమైన చెప్తా, అది కూడా మీ ప్రశ్న. అంటే దీనికి మరి నువ్వు అడిగిందని చెప్తా. దీనికంటే ముందు ఒక పాయింట్, ఒక జ్ఞాపకం వచ్చింది. నువ్వు అడుగుతుంటే, ప్రశ్నలు అడుగుతుంటే, నేను ఇప్పుడు మా మస్తాన్తో మేము మాట్లాడుతుంటే కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్లో కొంత యంత్రాంగము బీజేపీ డైరెక్షన్లో, బీజేపీ ప్రభుత్వం డైరెక్షన్లో కొంతమంది అధికారులను మార్పులు చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో కమ్మని కొంత డిజైన్ ఇచ్చినట్టున్నారు విశాఖ స్టీల్ సంబంధించిన కొంత ఉన్నతాధికారులని. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ విశాఖ నష్టాలలో ఉంది. ఈ నష్టాలలో అంటే ఈ నష్టాలలో ఉన్నదనేది, నష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో 5,000 కోట్లు, 6,000 కోట్లు, 15,000 కోట్లు ఆదుకున్నటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంలో ఉండే. విశాఖ స్టీల్ని కాపాడుతున్నారు. అయితే కాపాడుతున్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే కొత్త నాటకాన్ని, దీన్ని ఎట్లయినా సరే ఈ విశాఖ ఈ 2.5 లక్షల కోట్ల ఆస్తిని ఎట్లన్నా దీన్ని మింగాలనే కుట్రతోటి కొంత అధికారులు ఒక చర్చ స్టార్ట్ చేశారు. ఏమనంటే ఇది క్యాన్సర్ పేషెంట్ లాంటిది, విశాఖ స్టీల్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ లాంటి దాన్ని ఒక ముద్ర వేసి ఇది చనిపోతుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, దీన్ని ఎట్లా చనిపోయేదే అనేది ఒక వ్యవస్థ అందులో కుట్ర స్టార్ట్ చేసింది. మనము జనరల్గా మనం చూస్తుంటాము, మనం అనేక మందిని క్యాన్సర్ పేషెంట్లను చూస్తుంటాం సమాజంలో. అనుకోకుండా
ఎవరిళ్ళైనా సరే క్యాన్సర్ పేషెంట్లు ఉంటే మనం చంపుకుంటామండి? ఒక పేదవాడు నెలకు 10,000 జీతం వచ్చే ఒక పేదవాడు కూడా పరిస్థితులు అనుకోలేని పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఎవరికైనా భర్తకో భార్యకో తల్లికో తండ్రికో క్యాన్సర్ పేషెంట్ అయితే లక్షల ఖర్చుతో కూడుకున్న వ్యాధి, 10,000 జీతగాడు కూడా 50 లక్షలు కోటి రూపాయలు అప్పులు వేసి ఆ కుటుంబంలో ఆ పేషెంట్ను బతుకుతాడు అనే ఆశతో బతికించడానికి ప్రయత్నం చేసే ఒక ఇంగిత జ్ఞానము కూడా